ఐసెట్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా వూలీ మ్యామూత్స్ని చూసే ఉంటారు. ఇంత పెద్ద సైజులో ఉన్న ఏనుగులు ఇప్పుడుంటే ఎలా ఉంటుంది అని ఖచ్చితంగా మీరు ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళే ఉంటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఐసెట్ సినిమా చూస్తే ఖచ్చితంగా వూలీ మ్యామూత్స్ వావ్ అని తప్పకుండా అనే ఉంటారు. సో ఈ వూలీ మ్యామూత్స్ మళ్ళీ 2028 నాటికి భూమి మీద అడుగు పెట్టబోతున్నాయి. ఎస్, దిస్ ఇస్ సర్తాజ్, యు వాచింగ్ బిగ్ టీవీ. వూలీ మ్యామూత్స్, అసలు వూలీ మ్యామూత్స్ అంటే ఏంటి? ఇవి ఎందుకు అంతరించిపోయాయి? మళ్ళీ తిరిగి భూమి మీదకి ఎలా రాబోతున్నాయి? ఇన్ని క్వశ్చన్స్ మైండ్లో ఉన్నాయి కదా. సో ఎస్, ఒక్కొక్క డౌట్ని క్లారిఫై చేసుకుంటూ వద్దాం. ఫస్ట్లీ, వూలీ మ్యామూత్స్ అంటే ఏంటి? అసలు అవి ఎలా ఉంటాయి? పెద్ద సైజ్ ఏనుగుల్ని ఒకసారి ఊహించుకోండి. మన ఏనుగులను ఒకసారి ఊహించుకొని దానికంటే ఒక ట్రిపుల్ సైజ్ ఏనుగును ఊహించుకోండి. అంత పెద్ద ఆకారంలో చాలా జుట్టుతో ఉండే యానిమల్సే వూలీ ఎలిఫెంట్స్ అని అంటాం. దీని దంతాలు కూడా చాలా పెద్దగా కర్వ్ అయి ఉంటాయి అనమాట. అంటే లోపలికి తిరిగి ఉంటాయి, చాలా పెద్ద ఆకారంలో ఉంటాయి. దీని ఫర్ ఒకసారి మనం గమనిస్తే 2 లేయర్ ఫర్ దీనికి ఉంటుంది. సో అప్పుడే మనకు అర్థమైపోయి ఉండాలి, ఎందుకంటే ఇవి చాలా కూల్ ప్లేసెస్లో, అంటే చాలా చలి ఉన్న ప్రాంతాల్లో ఇవి ఉంటాయి అన్నమాట. ఎలా అంటే -°C కూడా హాయిగా తట్టుకునే సామర్థ్యం ఈ వూలీ ఎలిఫెంట్స్కి ఉంటాయి. అందుకే ఇవి ఆర్కిటిక్ సర్కిల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇటువంటి స్నోఫాల్ ఉన్న ఏరియాస్లో మాత్రమే వూలీ ఎలిఫెంట్స్ ఉంటాయి. మరి వూలీ ఎలిఫెంట్స్ ఎలా అంతరించిపోయాయి అనే కదా డౌట్. వూలీ ఎలిఫెంట్స్ అంతరించిపోవడానికి క్లైమాటిక్ చేంజెస్తో పాటు మనుషులు కూడా కారణమే. అయితే చాలామందికి వూలీ ఎలిఫెంట్స్ అండ్ మనుషులు కలిసి జీవించలేదు అని అనుకుంటూ ఉంటారు. అంటే మనుషులు పుట్టిన టైంకే వూలీ ఎలిఫెంట్స్ చనిపోయాయి, లేకపోతే ఎక్స్టింక్ట్ అయిపోయాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇది అపోహ మాత్రమే, ఎందుకంటే హ్యూమన్స్ అండ్ వూలీ ఎలిఫెంట్స్ ఇద్దరూ కూడా ఎకోసిస్టమ్ని షేర్ చేసుకొని బతికిన రోజులు ఉన్నాయి. వాటిని చంపేసి, అంటే హంటింగ్ కోసం కావచ్చు, వేటాడడం కోసం కావచ్చు, పోచింగ్ కోసం, లైక్ వాటిని కావాలని వాటి టస్క్స్ దొంగలించడం కోసము, లేకపోతే వాటి స్కిన్ ఏదైతే ఉంటుందో దానితో స్వెటర్స్ అలా చేసుకోవడం కోసము వాటన్నిటిని కూడా చంపేయడం కూడా చేస్తారు. అండ్ వూలీ ఎలిఫెంట్స్ అప్పట్లో హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇప్పుడు మనం చికెన్ ఎట్లా తింటున్నామో అప్పట్లో మనుషులు ఇటువంటి పెద్ద ఆకారపు ఏనుగుల్ని చంపి తినేవాళ్ళు కూడా. ఎట్ ద సేమ్ టైం వీటిని చంపేసి వీటి దంతాలు, వీటి బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇల్లులు కూడా నిర్మించుకునేవాళ్ళు. ఎందుకంటే మీరు ఒకసారి ఊహించుకోండి, మన దగ్గర ఉన్న ఎలిఫెంట్ ఎంత పెద్దగా ఉంటుంది మనకంటే, దానికంటే ట్రిపుల్ సైజ్ ఎలిఫెంట్. సో దాని బోన్స్ ఎంత పెద్దగా ఉంటాయి. ఆ బోన్స్తో ఇల్లులు కూడా నిర్మించుకునేవాళ్ళు. ఆ స్కిన్ని తీసుకొని ఆ ఇంటి మీద వేసుకునేవాళ్ళు చలి నుండి తప్పించుకోవడానికి, లేకపోతే వాళ్ళు కప్పుకునేవాళ్ళు చలి నుండి తప్పించుకోవడానికి. సో అట్లా వేటాడడం వల్ల అండ్ క్లైమాటిక్ చేంజెస్ వల్ల కూడా డ్రాస్టిక్గా ఇటు క్లైమేట్ తగ్గుతూ వచ్చింది, అంటే చలి తగ్గుతూ వచ్చింది. సో చలి తగ్గుతూ వచ్చినప్పుడు అవి అంతరించిపోవడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో అలా వూలీ ఎలిఫెంట్స్ అంతరించిపోవడానికి క్లైమేట్తో పాటు మనుషులు కూడా ఒక కారణం. సో ఇప్పటి వరకు మనం వూలీ ఎలిఫెంట్స్ అసలు ఎలా ఉంటాయి, ఎలా అంతరించిపోతాయి అనేవి తెలుసుకున్నాం. అయితే ఈ అంతరించిపోయిన స్పీషీస్ని మళ్ళీ మనిషి ఎందుకు పుట్టించాలి అనుకుంటున్నాడు? మళ్ళీ ఈ అంతరించిపోయిన వూలీ ఎలిఫెంట్స్ అసలు భూమి మీదకి ఎందుకు రావాలి? సరే, రావాలని అనుకుందాం. అది ఎలా సాధ్యం? ఇవే కదా మీ డౌట్స్. సో ఈ డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకుందాం. ఫస్ట్లీ, వూలీ ఎలిఫెంట్స్ ఒకప్పుడు ఏం చేసేవి అనేది ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. వూలీ ఎలిఫెంట్స్ ఇందాక చెప్పినట్టు చాలా పెద్ద ఆకారంలో ఉంటాయి. సో జనరలీ ఎక్కువ సైజ్, ఎక్కువ వెయిట్ ఉన్న ఆకారం ఏదైనా ఐస్ మీద పడినప్పుడు ఏమవుతుంది? అది కంప్రెస్ అయిపోతుంది, లేదా అది క్రష్ అయిపోతుంది. ఐస్ గోళ గుర్తు తెచ్చుకోండి. ఐస్ గోళ మనం ఎట్లా చేస్తాం? ఒక ఆకారంలో పెడతాం, ఆ షేప్ మౌల్డ్లో పెట్టిన తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తాం, దానివల్ల దానికి ఒక షేప్ వస్తుంది. సేమ్ అలానే వూలీ మ్యామూత్స్ కూడా అక్కడ తిరిగినప్పుడు, ఐస్లో తిరిగినప్పుడు అది కంప్రెస్ అయిపోతుంది. సో అలా కంప్రెస్ అయినప్పుడు ఐస్ మెల్ట్ అవ్వటం చాలా చిన్నగా మెల్ట్ అవుతుందన్నమాట. ఐస్ ప్రెజెంట్ మనం ఒకసారి చూసుకుంటే ఆర్కిటిక్ సర్కిల్ ఇస్ ఎండేంజర్డ్. త్వరలోనే ఆర్కిటిక్ సర్కిల్ పూర్తిగా మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయని సైంటిస్ట్ ఎప్పుడో చెప్పారు. దీనివల్ల మనకేంటి ప్రాబ్లం అని అనుకుంటున్నారా? దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఫ్రెష్ వాటర్ ఉన్నా సరే అదంతా కూడా వెళ్ళి సముద్రంలోనే కలుస్తుంది. సముద్రంలో కలిసినప్పుడు సీ లెవెల్ పెరుగుతూ వస్తుంది. మన దగ్గర భూమి, అంటే మన నివసించడానికి ఉన్న భూమి చాలా తక్కువ. ఇటు భూమి మొత్తం కూడా, ఎర్త్ మొత్తం వాటర్తోనే నిండిపోయింది. ఒకవేళ కనుక సీ లెవెల్ అలా పెరుగుతూ వస్తే డౌన్ లెవెల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కాంటినెంట్ మునిగిపోతూ వస్తుంది.
దీనివల్ల ఇప్పుడున్న పాపులేషన్కి మన దగ్గర ల్యాండ్ సరిపోవడం లేదు అని అంటున్నాం. అలా ఒకవేళ కనుక ల్యాండ్ ఇంకా తగ్గిపోతే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి. సో ఆర్కిటిక్ సర్కిల్ డ్రాస్టిక్గా మెల్ట్ అయిపోతే సీ లెవెల్ పెరిగిపోవటం తథ్యం. అది మనం ఆపాలి. అదొకటి కాకుండా ఇక్కడ ఐస్ కింద చాలా వెజిటేషన్ ఉందన్నమాట. అంటే ఏదైతే ఫ్రీజ్ అయిపోయి ఉందో మెటీరియల్ అది మొత్తం కూడా ఐస్ కిందనే ఉంది. ఇది గనక ఒక్కసారి ప్రెజెంట్ ఉన్న క్లైమేట్కి ఎక్స్పోజ్ అవుతే అప్పుడు ఏమవుతుంది? చాలామంది వైరస్లు వస్తాయి, అవి వస్తాయి, జాంబీ వైరస్ ఉంది, అది ఇది అని అంటూ ఉంటారు. యాక్చువల్లీ వాటితో అంటే వైరసెస్ కూడా ఉండొచ్చు. వాటితో పాటు మేజర్ రీజన్ ఏంటంటే దాంట్లో కార్బన్ ఎక్కువగా ఉంటుంది. సో అవి ఒక్కసారి గనక ఈ క్లైమేట్తో ఎక్స్పోజ్ అయితే కార్బన్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ఇప్పుడే మనకి ఆక్సిజన్ లేదు అని ఫీల్ అవుతున్నాం. సో కార్బన్ కనుక ప్రెజెంట్ నేచర్లో కలిసిపోతే కార్బన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, హ్యూమన్స్ ఎండేంజర్ అవ్వడానికి దగ్గరలోనే ఉంటాం. సో వూలీ మ్యామోత్స్ ఐస్ని కంప్రెస్ చేసి అక్కడున్న ఆర్కిటిక్ సర్కిల్ ఐస్ని అలానే ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. అదొకటే కాకుండా ఆర్కిటిక్ సర్కిల్ ఐస్ అండ్ టెంపరేచర్ మనం ఉన్న సమ్మర్ సీజన్, వింటర్ సీజన్ అండ్ రైనీ సీజన్ని కూడా డిటర్మైన్ చేస్తాయి. అక్కడున్న చల్లగాలులు ఇటు వీచినప్పుడే మనకి వింటర్ సీజన్ అనేది వస్తుంది. ఇప్పుడే మనం టెంపరేచర్ చాలా పెరిగిపోతుంది అంటూ ఏడుస్తున్నాం. ఒకవేళ కనుక ఆర్కిటిక్ సర్కిలే లేకపోతే టెంపరేచర్ ఇంకెంత పెరిగిపోతుందో ఒకసారి ఆలోచించండి. సో ఆర్కిటిక్ సర్కిల్ కనుక పూర్తిగా మెల్ట్ అయిపోతే అసలు ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమైంది కదా. ఇదొకటే కాకుండా జనరలీ ఇప్పుడు మనం ఒకసారి ఆర్కిటిక్ రీజియన్ని చూస్తే మనం గూగుల్ ఫొటోస్లో కూడా చూడొచ్చు, ఎక్కువగా చెట్లు అక్కడ ఉన్నాయన్నమాట. చెట్లు ఉండటం వల్ల ఏమవుతుందంటే కింద ఉన్న ఐస్ ఎక్కువగా వేడి వస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా ఐస్ మెల్ట్ అయిపోతుంది. వూలీ మ్యామోత్స్ ఉన్నప్పుడు అవి వెళ్తూ ఉన్నప్పుడు ఈ చెట్లని కొట్టేస్తూ వెళ్తూ ఉంటాయి. సో దీనివల్ల ఎక్కువగా గ్రాస్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఎక్కువ లో లెవెల్ ల్యాండ్స్ ఉన్నప్పుడు ఐస్ కూడా ఫామ్ అయ్యి ఎక్కువ ఐస్, ఎక్కువ కూల్ టెంపరేచర్స్ ఉంటాయి. సో అలా ఆర్కిటిక్ సర్కిల్ని సేఫ్గా ఉంచడంలో వూలీ మ్యామోత్స్ చాలా హెల్ప్ చేస్తాయి. సో మనకి వూలీ మ్యామోత్స్ ఎంత ఇంపార్టెంటో అర్థమైంది, ఆర్కిటిక్ సర్కిల్ అలానే ఉండటం ఎంత ఇంపార్టెంటో కూడా అర్థమైంది. మరి వూలీ మ్యామోత్స్ని మళ్ళీ తిరిగి ఎలా జీవం పోయబోతున్నారు అనేది కదా డౌట్. సో దానికి కూడా ఆన్సర్స్ ఉన్నాయి. మనం ఒకసారి ఏషియన్ ఎలిఫెంట్స్ గురించి ఆలోచిద్దాం. ఏషియన్ ఎలిఫెంట్స్ అంటే మన ఇండియన్ ఎలిఫెంట్సే. ఇండియన్ ఎలిఫెంట్స్కి వూలీ మ్యామోత్స్కి 99.6% DNA మ్యాచ్ అయిందంటే మీరు నమ్ముతారా? నిజం. సో వాటికి 99.6% DNA మ్యాచ్ అయింది. ఇప్పుడే మన జీనోమ్ టెక్నాలజీస్ వచ్చేస్తాయి. మన DNA అంటే మన బ్లడ్ తీసుకొని మనం ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తామో క్లియర్గా చెప్పే రిపోర్ట్స్ చాలానే ఉన్నాయి. సో ఈ జీనోమ్ టెక్నాలజీతోనే ఇప్పుడు ఈ 99.6% DNA మ్యాచ్ అవుతుంది. కాబట్టి మన దగ్గర ఆల్రెడీ మ్యామూత్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. మ్యామూత్స్ అంటే చనిపోయిన డెడ్ బాడీస్ ఉన్నాయి. కాబట్టి వాటి నుండి కూడా DNA తీసుకొని ఈ రెండింటిని మర్జ్ చేసి కొన్ని DNA జీనోమ్స్ మనం ఆల్టర్ చేస్తే మనకి వూలెన్ మ్యామూత్స్ మళ్ళీ తిరిగి వస్తాయన్నమాట భూమి మీదకి. అయితే కొలాసల్ కంపెనీ 2028 నాటికి వూలీ ఎలిఫెంట్ కాఫ్ అంటే వూలీ ఎలిఫెంట్ పిల్ల, ఏనుగు పిల్ల మళ్ళీ భూమి మీదకి అడుగు పెట్టబోతోంది అంటూ ధీమాగా చెప్తోంది. సో వెయిట్ చేద్దాం మరి 2028 వరకు వూలీ ఎలిఫెంట్ నిజంగా రాబోతుందా లేదా అనేది. హార్డ్లీ ఇంకో 3 years మనకి ఉంది కాబట్టి, సో ఇంకో 3 yearsలో వూలీ ఎలిఫెంట్ మళ్ళీ భూమి మీదకి రాకపోతోంది. దాంతోపాటు ఒకవేళ ఎక్స్పెరిమెంట్ కనుక సక్సీడ్ అవుతే ఇంకా ఎన్నో ఎక్స్టింక్ట్ యానిమల్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా తిరిగి భూమి మీదకి తీసుకొచ్చే అవకాశం మన చేతిలో ఉన్నట్టే అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి చూసుకుంటే ఇండియన్ ఎలిఫెంట్స్, ఏషియన్ ఎలిఫెంట్స్ కూడా ఎండేంజర్డ్ స్పీషీస్లోకి వెళ్ళబోతున్నాయి. సో వీటిని కూడా కాపాడుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. సో ఇంకో 3 ఏళ్ళు ఆగితే ఎక్స్టింక్ట్ యానిమల్స్ని మళ్ళీ తీసుకురాగలమా లేదా, వూలీ ఎలిఫెంట్స్ మళ్ళీ భూమి మీదకి వస్తాయా రావా అనే క్వశ్చన్స్కి క్లారిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. So yes, that's all for now. Keep watching Big TV. For more videos like this, subscribe Big TV channel.